ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతి దాడులను మొదలుపెట్టింది. ఇరాన్పై ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపిస్తోంది. మీనాబ్లోని స్కూల్పై ఇజ్రాయెల్ మిసైల్స్ ను ప్రయోగించింది. దాంతో 36 మంది విద్యార్థులు మరణించారని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ స్కూల్పై దాడి చేయడంతో చిన్నారులు మృతి చెందారని తెలిపింది. ఇక మరోవైపు దేశంలోని అన్ని విద్యాలయాలు బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. Baruza. Já veio, velho. Ó. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతి దాడులను మొదలుపెట్టింది. ఇరాన్ పై ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. మీనాబ్లోని స్కూల్ పై ఇజ్రాయెల్ మిసైల్స్ ను ప్రయోగించింది. దాంతో 36 మంది విద్యార్థులు మరణించారని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ స్కూల్ పై దాడి చేయడంతో చిన్నారులు మృతి చెందారని తెలిపింది. మరోవైపు దేశంలోని అన్ని విద్యాలయాలను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. పశ్చిమాసియాలో మహాయుద్ధం మొదలైంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందాడు. దాంతో ఇరాన్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అమెరికా బేస్ క్యాంపును ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని ప్రతి దాడులను ప్రారంభించింది. ఇరాన్ ప్రతి దాడులకు అమెరికా బేస్ క్యాంపులు ధ్వంసమవుతున్నాయి. ఏకకాలంలో 8 దేశాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంది. అబుదాబి, బహ్రెయిన్, యుఏఈ, కువైట్, సౌదీ, ఖతార్లోనూ యుఏఈ బేస్ క్యాంపులపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, ఏంటి అప్డేట్స్ దీనిపై? దాదాపు మనకు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే అటు ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ కి సంబంధించినటువంటి యుద్ధం ప్రారంభమైందంటూ కూడా ఇజ్రాయెల్ ప్రత్యేకంగా కూడా ప్రకటించినటువంటిది. దానికి అనుగుణంగానే ఇరాన్ కూడా అటు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలపై కూడా దాడి చేసినటువంటి దానికి సంబంధించినటువంటిది ఇక్కడ అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఒకటి మనము ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందినట్లు కూడా ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి అధికారులు ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ మీడియా కూడా ప్రత్యేకంగా దీనిపై కథనాలు కూడా వెల్లడిస్తుంది. ఇక్కడ హతామీ మృతి చెందాడు. ఇరాన్ అంటే యుద్ధానికి సంబంధించినటువంటిది చీఫ్ అంటే చాలా అంటే క్రియల్ పొజిషన్లో ఉండేటటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటటువంటి హతామీ మరణించడము ఇక్కడ ఇరాన్కి పెద్ద దెబ్బ అంటూ కూడా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇక్కడ మనకు చాలా కీలకంగా ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇరాన్లోని దాదాపు 7 ప్రాంతాల్లో దాడులు చేశారు. దాదాపు ఇక్కడ మనకు ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉండేటటువంటి సుప్రీం ఉండేటటువంటి ఖమేనీ ఇక్కడ ఉండేటటువంటిది ఏదైతే ఆయన భవనానికి సమీపంగానే ఈరోజు ఏదైతే జరిగినటువంటి వైమానిక దాడి తుటిలో తప్పించుకుని అతన్ని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించినట్లు కూడా ఇరాన్ అధికారికంగా కూడా ప్రకటించింది. మరొకటి ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అనేక ఇజ్రాయెల్ దాదాపు ఇప్పుడు ఇక్కడ టాబ్రీజ్, కరాజ్, టెహ్రాన్, కోమ్, ఇస్ఫహాన్, కెర్మాన్, ఇలాం ఈ ప్రాంతాల్లో వైమానిక దాడులతో
అటు ఇరాన్లో ఉండేటటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు, దీనికి సంబంధించినటువంటి ఇజ్రాయెల్ దాడులు, భీకరమైనటువంటి దాడులు ప్రారంభించింది. కానీ ఇక్కడ జరుపుతున్నటువంటి దాడుల్లో చాలా ఆస్తి నష్టం అనుకోవచ్చు, చాలా అక్కడ ఉండేటటువంటి ప్రాణ నష్టం కూడా జరిగింది. కానీ దీనికి సంబంధించింది ఎక్కడా కూడా ఇరాన్ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇక్కడ ఇరాన్కి సంబంధించినటువంటిది సపోర్టింగ్గా ఉండేటటువంటి ఒమన్లో ఉండేటటువంటి దాదాపు ఇక్కడ హౌతీ చాలా కీలకమైనటువంటి ఇరాన్కి సపోర్టింగ్గా ఉండేటటువంటి దాడులు చేసేందుకు కూడా ఈ రోజు రాత్రి దీనికి ముహూర్తం ఖరారు చేసినట్లు కూడా హౌతీకి సంబంధించినటువంటి నాయకుడు చాలా కీలకంగా కొద్ది క్షణాల క్రితంగా ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ ఎర్ర సముద్రము ఏదైతే మనకు రెడ్ సీ సంబంధించింది అనుకోవచ్చు, తర్వాత ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్పై ఖచ్చితంగా దాడులు, ఈ రోజు వైమానిక దాడులు ప్రారంభించబోతున్నాము అంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన. అంటే ఉదయం నుంచి ఏదైతే ఇరాన్ పలు ప్రాంతాలపై కూడా దాడులు చేస్తున్నటువంటిది, కానీ హౌతీ కూడా ఇక్కడ రంగంలోకి దిగుతుంది. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ చాలా కీలకంగా కూడా హౌతీ నాయకుడి కింద ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ అంటే భారత్ కూడా, తర్వాత ఇరాన్లో ఇజ్రాయెల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా సురక్షితంగా ఉండాలి అంటూ కూడా ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఇక్కడ మనకు బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ పౌరులు కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా ఆయా దేశాలు, అన్ని దేశాలు కూడా ఇటు యుఏకి సంబంధించినటువంటి ఇరాన్లో ఉండేటటువంటి ఇజ్రాయెల్లో ఉండేటటువంటి వారి అంటే పౌరులకు మాత్రం అడ్వైజరీ జారీ చేసినటువంటిది. కానీ ఇక్కడ కీలకమైనటువంటి ప్రాంతాల్లో దాడులు ప్రారంభం కాబోతున్నాయి. హౌతీ ప్రకటించడంతో మరింత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఉధృతమయ్యేటటువంటి అవకాశాలు ఉంది. ఈ రోజు రాత్రి దాదాపు 9 గంటలకు నుంచి 10 గంటల వరకు కూడా ఆ సమయంలో హౌతీ దాడులు చేయవచ్చు రాత్రి అన్నటువంటిది కీలక ప్రకటన. అంతేకాకుండా దీనికి ఒక నామకరణం కూడా చేయడం జరిగింది. ఇజ్రాయెల్ దాదాపు మనకు ఆపరేషన్ రోరింగ్ లయన్ అన్నటువంటి ఒక నామకరణం చేసింది. ఖచ్చితంగా ఇందులో మా గెలుపు ఉంటుంది అన్నటువంటిది. ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఇక్కడ కలిసి ఇరాన్ పై దాడి చేస్తున్నటువంటి పక్షంలో ఏదైతే దాదాపు 24 గంటల క్రితంగా ఏదైతే అమెరికా ఉపాధ్యక్షుడు చేసినటువంటి అంటే కొన్ని గంటల్లో కూడా యుద్ధం ప్రారంభం కాబోతుందనేటువంటి ఏదైతే ప్రకటించిన కొన్ని గంటల్లోనే యుద్ధ మేఘాలు కూడా కుమ్ముకున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి భీకర పోరీలో హౌతీ కూడా కొన్ని గంటల్లో దీనికి సంబంధించినటువంటి వైమానిక దాడులు అనుకోవచ్చు. అక్కడ ఏదైతే అంటే ఇక్కడ నౌకా పరమైనటువంటి అందులో హౌతీ చాలా అక్కడ ఉండేటటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గుంపులుగా కూడా ఇప్పటికే కూడా ప్రారంభమయ్యాయి అన్నటువంటిది అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెళ్ళబడుతున్నాయి. కానీ ఇక్కడ దాదాపు మనకు ఇరాన్కి సంబంధించినటువంటిది అమీర్ హతామీ మృతి చెందడము, దీనికి సంబంధించినటువంటిది ఇరాన్ అధికారికంగా కూడా ప్రకటించకపోవడము, అటు ఇరాన్ అధ్యక్షుడు కూడా అతన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అన్నది కూడా ఇప్పుడు కీలకంగా అందుతున్నటువంటిది. కానీ భారీ ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, తర్వాత వైమానిక దాడులతో భీకరమైనటువంటి శబ్దాలతో ఇరాన్ అంతా కూడా దద్దరిల్లుతున్నటువంటిది. అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇటు కూడా దాడులకు కూడా ప్రారంభించింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ఏదైతే అంటే రాత్రిపూట ఏదైతే మనకు అంటే ఇజ్రాయెల్ చేసేటటువంటి దాడులు ఏదైతే రాత్రిపూట ప్రారంభం అంటే గతంలో కూడా రాత్రిపూటనే దాడులు చేశాయి. కానీ ఈరోజు ఏదైతే దాడులు అది మనకు డే టైంలోనే ప్రారంభం కావడంతో ఏదైతే ఇరు దేశాల మధ్య ఏదైతే ట్రంప్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఇది అధిగమించింది. కాబట్టి ఖచ్చితంగా మా రిప్లై కూడా అలాగే ఉంటుంది అంటూ కూడా ఇక్కడ హౌతీ నాయకుడు కూడా కొద్ది క్షణాల క్రితంగా కూడా ప్రకటించడము, ఇటు ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ మధ్యలో హౌతీ కూడా ఇక్కడ రంగంలోకి దిగుతుంది. దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు రాత్రి నుంచి కూడా ఇజ్రాయెల్ పై దాడికి ముమ్మరం చేస్తున్నామంటూ కూడా ఒక కీలక ప్రకటన వెల్లడించింది. రైట్ కళ, అయితే బహ్రెయిన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈ యుఏఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ముందుగా యుఎస్ నేవీ బేస్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యాంపుల పైన దాడులను మొదలుపెట్టింది. ఆ తర్వాత నుంచి స్కూల్స్ కావచ్చు, వేరే వేరే చోట్ల బాంబులని మిసైల్స్ ని ప్రయోగిస్తూ ఉంది. అంటే ఈ విధంగా చూస్తే అసలు స్కూల్స్ అని కాదు, ఏది పడితే వాటి మీద మిసైల్స్ ని ప్రయోగిస్తుంది. అంటే ఇక యుద్ధం చాలా టఫ్ ఉండబోతుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి ఒకవైపు మనకు రంజాన్ అంటే
దాదాపు ముస్లింకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించింది, చాలా ప్రత్యేకమైనటువంటి నెల. ఈ నెలలోనే ఈ విధంగా అంటే షియా మతస్థులు ఈ విధంగా అంటే యుద్ధాల్లోకి దిగడం అన్నది కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి అంశము. అది కాక ఏదైతే మనకు ఇక్కడ డే టైంలో కూడా అంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన ఒక కీలకమైనటువంటి ఒప్పందం కూడా జరిగింది కొన్ని రోజుల క్రితంగా. దాదాపు 3 సార్లు కూడా ఇప్పటికీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అనేక సమావేశాలు కూడా జరిగాయి. అందులో వాళ్ళ ఒప్పందం ప్రకారంగా డొనాల్డ్ ట్రంప్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఏదైనా యుద్ధం చేయాల్సిన సమయంలో మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా యుద్ధాలకి ఏదైనా జరిగినటువంటి సంఘటనల్లో ముందుకెళ్ళాలి అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి ఒప్పందం. దానిని ఏదైతే అటువంటి ఒప్పందాన్ని కూడా అధిగమించి ఈ రోజు ఏదైతే చేసినటువంటి దాడుల్లో దాదాపు పాఠశాలలు, మదర్సాలు, అక్కడ నివాస ప్రాంతాలు ఉండేటటువంటి ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఈ విధంగా హౌతీ రంగంలోకి దిగుతుంది. దీనికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఇజ్రాయెల్కి అంటే ఇరాన్లో ఏ విధమైనటువంటి నష్టమైతే జరిగిందో అదే విధంగా కూడా ఇజ్రాయెల్లో కూడా అంతే నష్టం జరుగుతుంది కొన్ని గంటల్లో అంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన. కానీ ఒకవైపు ఏదైతే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో 100 మంది కూడా ఇందులో బాగా క్షతగాత్రులు ఉన్నారు అన్నటువంటిది మాత్రం అప్డేట్ అందుతుంది. ఎక్కడ కూడా ఇరాన్ ఇప్పటి వరకు కూడా అంటే అక్కడ ఇంటర్నెట్ ఇదంతా కూడా మొత్తం కూడా స్టాప్ చేయడం జరిగింది. దానికి అంటే ఒక టెలిగ్రామ్ ని కూడా ఇటు ఇజ్రాయెల్ కూడా అంటే అక్కడ ఇరాన్ కి సంబంధించినటువంటి వాళ్ళ కొరకు ఒక ప్రత్యేకంగా కూడా టెలిగ్రామ్ ని కూడా ఓపెన్ చేసింది. కానీ ఇక్కడ ప్రస్తుతానికి అక్కడ ఉండేటటువంటి ఇరాన్ కి సంబంధించినటువంటిది మాత్రము క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుంది, ఆస్తి నష్టం పెరిగింది. అటు చిన్నపిల్లలపై కూడా ఏదైతే స్కూల్స్ పై కూడా దాడి చేయడంతో చాలా మంది ఇప్పటికే మరణించారు అన్నటువంటిది మాత్రము అంతర్జాతీయ మీడియా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ.